ఐపీఎల్ 2025 సీజన్ కీలకమైన మ్యాచ్లో కేకేఆర్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ పైన అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇక ఈ మ్యాచ్ను గెలిచిన కేకేఆర్ జట్టు 9 పాయింట్లతో ప్రస్తుతం 7వ స్థానంలో కొనసాగుతుంటే మిగిలిన 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచినప్పటికీ కూడా ప్లే ఆఫ్ చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు భారీ స్కోర్ అయితే చేసింది. ఆ టీంకు గుర్బాజ్, నరేన్లు అద్భుతమైన ఆరంభాన్ని అందించగా గుర్బాజ్ 26 రన్స్ చేస్తే నరేన్ 27 రన్స్తో రాణించాడు. అజింక్య రహానే కూడా 14 బాల్లోనే 20 రన్స్ చేస్తే అంగ్రీష్ రఘువంశీ 32 బంతుల్లోనే 44 పరుగులతో టాప్ స్కోర్ నిలిచాడు. చివర్లో రింకు సింగ్ కూడా రాణించాడు. 25 బాల్స్లోనే 36 రన్స్ అయితే చేశాడు. దీంతో కేకేఆర్ జట్టు 9 వికెట్స్ కోల్పోయి 204 రన్స్ అయితే చేసింది 20 ఓవర్స్లో. ఢిల్లీ బౌలర్స్లో స్టార్క్ 3 వికెట్లు తీస్తే పిప్రాజ్ నిగమ్, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు అయితే తీయడం జరిగింది. ఇక టార్గెట్ చేసింగ్ లో ఢిల్లీకి మంచి శుభారంభం అయితే లభించలేదు. అభిషేక్ పోరెల్ 4 పరుగులకి వెనుదిరగగా డూప్లెసిస్, కరుణ్ నాయర్ 2వ వికెట్ కి ఒక 40 రన్స్ పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేయగా ఆ తర్వాత కరుణ్ నాయర్ 15 రన్స్ కి అవుట్ అయిపోయాడు. ఇక డూప్లెసిస్ 62 రన్స్ అయితే చేయడం జరిగింది. కేఎల్ రాహుల్ కూడా తక్కువ పరుగులకి వెనుదిరగగా కెప్టెన్ అక్షర్ పటేల్ గెలిపించే బాధ్యతను తీసుకోగా 43 రన్స్ వద్ద నరేన్ బౌలింగ్ లో అవుట్ కాగా వెంటనే నరేన్ ట్రిస్టన్ సబ్స్ కీలకమైన ట్రిస్టన్ సబ్స్ వికెట్ ను కూడా తీయడంతో మ్యాచ్ అయితే కేకేఆర్ వైపు తిరిగింది. ఇక చివర్లో విప్రాజ్ నిగమ్ గెలిపించే ప్రయత్నం చేశాడు. చివరి వరకు ఉన్నప్పటికీ అతను ఒత్తిడికి తలగడంతో ఢిల్లీ క్యాపిటల్స్ 14 పరుగుల తేడాతో ఓడిపోయింది. కేకేఆర్ బౌలర్స్ లో సునీల్ నరేన్ కీలకమైన 3 వికెట్లు పడగొడితే అతనికి తోడుగా వరుణ్ చక్రవర్తి కూడా 2 వికెట్లు అయితే తీశాడు. ఇక బ్యాటింగ్ బౌలింగ్ లో అదరగొట్టిన సునీల్ నరేన్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే లభించింది. సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో దూసుకెళ్లిన ఢిల్లీ జట్టు ఇప్పుడు సొంత మైదానంలోనే 2 వరుస ఓటములు ఎదుర్కోవడంతో ఢిల్లీ ఫ్యాన్స్ అయితే ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఇంకొక 4 మ్యాచ్లే మిగిలాయి. ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్ చేరాలంటే ఖచ్చితంగా మిగిలిన 4 మ్యాచ్లో 2 మ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.